ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో కొర్రలతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొర్రల్ని ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారండి. వీటినే సిరిధాన్యాలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్య సిరినిచ్చే ధాన్యాలని వీటికి కాదర్వల్లి గారు సిరిధాన్యాలు అని పేరు పెట్టారండి. అంతే కదండి, డబ్బు కన్నా కూడా ఆరోగ్యమే కదా ముఖ్యం. కొర్రలు ఎల్లో కలర్లో ఉంటాయి. కొర్రలు నరాలకు సంబంధించిన రోగాలకు, జాయింట్ రిలేటెడ్ డిసీజెస్, లంగ్స్ రిలేటెడ్ డిసీజెస్కి చాలా మంచిదండి. వీటిని మనం కొంచెం తినగానే కడుపు నిండిపోతుందండి, ఎక్కువసేపు కూడా ఆకలి అవ్వదు. అందువల్ల ఇవి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. కొర్రల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్లూకోజ్ స్లోగా బ్లడ్లోకి వెళ్తుంది. ఒకేసారి రక్తం లోపలికి చక్కెర చేరకుండా చేస్తుంది. కాబట్టి రక్తంలో షుగర్ లెవెల్స్ త్వరగా పెరగనివ్వదు. అందువల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి చాలా మంచివి. అలానే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడానికి కూడా కొర్రలు బాగా ఉపయోగపడతాయి. షుగర్ రాకుండా ఉండటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ కొర్రలతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొర్రలతో మనం ఉప్మా మాత్రమే కాకుండా కొర్రల అన్నం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేసి పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అలానే ఇడ్లీ, దోశ, పొంగల్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ కొర్రలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 8 hours నానబెట్టి పెట్టానండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల త్వరగా ఉడుకుతాయి. అలానే డైజెషన్కి కూడా మంచిదనమాట. ఒక్కొక్కసారి కొర్రల్లో ఇసుక కూడా వస్తుందండి. వాటిని మనం శుభ్రంగా గాలించుకోవాలన్నమాట ముందుగానే. 8 hours ఇలా నానబెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగా వాటర్ సపరేట్గా తీసుకుంటున్నానండి. ఉప్మాలో పోయాలి కదా. ఈ ఉప్మాని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్, డిన్నర్ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా వాటర్ అంతా కూడా వంపేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ వెయిట్ లాస్ రెసిపీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నేను చిన్న గ్లాస్ కొర్రలు మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ పాన్లో చేస్తున్నాను. ఎక్కువ ఉంటే మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మీకు కావాలంటే దీనిలో కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇలా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలానే కొంచెం అల్లం రోట్లో దంచి వేసుకోవాలి. అలానే 2-3 గ్రీన్ చిల్లీ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ముందుగా వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలానే 2-3 tablespoons బఠానీలు, పచ్చి బఠానీలు వేస్తున్నాను. అలానే ఒక టొమాటో కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే టమాటాలు త్వరగా ఉడికిపోతాయి. టొమాటోలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్తోనే కొర్రలు తీసుకున్నానండి. 1 గ్లాసు. 1 గ్లాస్ కొర్రలకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కొర్రలు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ సపరేట్గా తీసి పెట్టాను కదా, ఆ వాటరే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత దీనిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొర్రలు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. 10-12 నిమిషాల్లో ఉప్మా ఉడికిపోతుంది. చూడండి, వాటర్ ఏమీ లేకుండా ఉప్మా మొత్తం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను చేసిన చిన్న గ్లాసు కొర్రల ఉప్మా ఇద్దరికి సరిపోతుందండి. ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మీకు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. వేడివేడిగా కొర్రలతో ఉప్మా రెడీ అయిపోయింది. ఈ కొర్రల ఉప్మాని ప్లెయిన్గా ఇలానే తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కారపొడి కానీ లేకపోతే ఇలా కొబ్బరి చట్నీతో కానీ తీసుకోవచ్చు. మొదటిసారి కొర్రల ఉప్మా చేసుకునే వాళ్ళైతే ఇలా చట్నీ చేసుకోండి. చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనం నార్మల్గా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఈ కొర్రలతో ఉప్మా కూడా. చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ కొర్రల ఉప్మా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ కొర్రల ఉప్మా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.